సో హాయ్ అండి, వెల్కమ్ టు రాఘవేంద్ర విన్నర్. ఈ ఛానల్లో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ క్లాసులు బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు, సో అంటే ఇంతకు మించి ఎగ్జామ్లో అడగడానికి ఛాన్స్ లేదనే రేంజ్లో క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. సో మీకు గనక ఈ క్లాసులు కావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో మనం ఏం చేస్తామంటే ఫార్ములాని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఫార్ములా గురించి తెలుసుకుంటాం, కానీ ఫార్ములాని మనం వాడడం. ఫార్ములా గురించి తెలుసుకోవాలి, ఆ ఫార్ములాని ఏ విధంగా వాడుతున్నామో తెలుసుకోవాలి, కానీ ఫార్ములాని వాడకుండా మ్యాక్సిమం మనం ప్రాబ్లమ్స్ అనే వాటికి సొల్యూషన్స్ చేస్తాం. సో మన డే టు డే లైఫ్లో వాడేటియే ఈ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. సో డే టు డే లైఫ్లో మనం క్యాలిక్యులేషన్ చేయగలుగుతున్నాం, కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్లోకి వచ్చినాక ఎందుకు చేయలేకపోతున్నాం అనేదే పెద్ద క్వశ్చన్ మార్క్. సో ఒక్కసారి ఈ ప్రాబ్లమ్స్ని మన డే టు డే లైఫ్లోకి మార్చుకోగలిగితే మనం ఆర్థమెటిక్ అనే సబ్జెక్ట్ని చాలా ఈజీగా చేయగలం. సో లేట్ ఎందుకు, మనం ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేద్దాం. ఈరోజు మన టాపిక్ యావరేజెస్. ఏంది యావరేజెస్? ఒక్కసారి ఫార్ములా కనుక అబ్జర్వ్ చేస్తే మనం యావరేజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇది మనకు తెలిసిన ఫార్ములా. సగటు ఈక్వల్ టు రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. ఏంది రాసుల మొత్తం ఏంది, రాసుల సంఖ్య ఏంది, ఈ ఫార్ములాని మనం ఎంతవరకు వాడచ్చు? సో ఒక క్రికెట్ ప్లేయర్ ఉన్నాడు. సో క్రికెట్ ప్లేయర్ ఎలా ఆడతాడు అంటే అతను ఏముంది యావరేజ్గా ఆడతాడని చెప్తాం మనం. రాము అనే క్యాండిడేట్ ఏ విధంగా చదువుతాడు అంటే ఏముంది యావరేజ్ చదువుతాడు అంటాం. అంటే మనం డే టు డే లైఫ్లో యావరేజ్ అనే పదాన్ని వాడుతున్నాం, కానీ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మాత్రం యావరేజ్ అంటే ఏందో తెలియదు అంటున్నాం. సో ఏం లేదు, యావరేజ్ అంటే అటు హై కాదు ఇటు లో కాదు, మీడియం. సో మీడియం. అందుకే ఈ యావరేజ్ని సగటు అంటాం, మధ్యగతం అని కూడా అంటాం. ఓకేనా? దీన్ని యావరేజ్ అంటాం ఆర్ మీన్ అని కూడా అంటాం. ఓకేనా? యావరేజ్ అన్న మీన్ అన్న రెండు ఒకటే. యావరేజ్ అన్న మీన్ అన్న ఆర్థమెటిక్ మీన్ అన్న అన్నీ ఒకటే. సో మరి యావరేజ్ అంటే ఏందో తెలవకుండానే మనం యావరేజ్ని యూజ్ చేస్తున్నాం. ఏంది యావరేజ్? ఏమీ లేదు, రాము అనే పర్సన్ దగ్గర ఒక 2 రూపీస్ ఉన్నాయనుకోండి, సోము అనే పర్సన్స్ దగ్గర ఒక 3 రూపీస్ ఉన్నాయనుకోండి, సో ఇంకోడో భీముడు అనేటువంటి దగ్గర ఒక 4 రూపీస్ ఉన్నాయనుకోండి. ఓకేనా? వీళ్ళందరి డబ్బులు ఒక దగ్గర వేసి, సో వీళ్ళందరి ఒక దగ్గర వేస్తే ఎంత అయితే 9 రూపీస్ అయితే ఈ 9 రూపీస్ని ముగ్గురు సమానంగా పంచుకోవాలి. సమానంగా పంచడం అంటే బై 3. ముగ్గురు ఉన్నారు కాబట్టి బై 3. సో 3 ఒకట్ల ముల్ల. ఇక్కడ యావరేజ్ అనేది 3 అవుతుంది. అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మొత్తాన్ని ఒక దగ్గర వేసి సమానంగా పంచుకోవాలి. సో పంచుకునే దాన్నే మనం యావరేజ్ అంటాము. సో ఇదే సింపుల్గా ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైతే అన్ని ప్రాబ్లమ్స్ మీకు అర్థమవుతాయి. ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. యావరేజ్ అనే దాన్ని మన కన్వీనియన్స్ కోసం మొత్తం ఒక 10 మెథడ్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఈ 10 మెథడ్స్లో కూడా ఒకటే కాన్సెప్ట్, ఉన్నోని దగ్గర నుంచి తీసుకొని లేనోడికి ఇవ్వడం. అంటే ఎవడి దగ్గర అయితే ఎక్కువ ఉన్నాయో లేనోడికి కూడా ఇచ్చి సమానం చేయడం. సపోజ్ ఒకని దగ్గర 3 రూపీస్ ఉన్నాయి, ఇంకోని దగ్గర 4 రూపీస్ ఉన్నాయి, ఇంకోని దగ్గర 5 రూపీస్ ఉన్నాయి. వీని దగ్గర 5 రూపీస్ ఉన్నాయి కాబట్టి వీని దగ్గర ₹1 తీసుకొని వీనికి ఇచ్చేస్తాం. అప్పుడు ఇది ఎంత అయింది? 4 రూపీస్ అయింది. వీని దగ్గర 4 రూపీస్ అయితే ఈయన రూపాయలు. ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని మనం మొత్తం ప్రాబ్లమ్స్ని చేస్తాం. ఎంటైర్ ఆర్థమెటిక్లో ఉన్నటువంటి యావరేజెస్లో ఉన్న మొత్తం ప్రాబ్లమ్స్ కేవలం ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటే మనం చేయగలుగుతాం. ఏం లేదు, ఉన్నోని దగ్గర నుంచి లేనోడికి ఇచ్చి ఉన్నోని లేనోని అందరినీ సమానంగా చేయడమే యావరేజ్. క్లియర్ కదా? సో ఇందులో ఫస్ట్ మెథడ్ డైరెక్ట్ మెథడ్. ఇక్కడ ఏముంటుందంటే అన్ని డైరెక్ట్గా వాల్యూస్ ఇచ్చేస్తాడు, మనం దాన్ని సొల్యూషన్ చేయాలి. ఏమి ఇచ్చింది ఇక్కడ వాల్యూస్? ద బాడీ వెయిట్ ఆఫ్ 6 బాయ్స్. ఎంతమంది బాయ్స్? 6 బాయ్స్. ఈజ్ రికార్డెడ్ యాజ్ 54 kg, 64 kg, 75 kg, 67 kg, 45 kg, 91 kg. వాట్ ఈస్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ఆల్ 6 బాయ్స్? 6 మంది అబ్బాయిల శరీర బరువులు 54 కేజీలు, 64 కేజీలు, 75 కేజీలు, 67 కేజీలు, 45 కేజీలు, 91 కిలోలుగా నమోదు చేయబడింది. మొత్తం 6 మంది అబ్బాయిల యొక్క సగటు బరువు ఎంత? ఒక 6 అబ్బాయిలు ఉన్నారు, వాళ్ళ యొక్క బరువులు ఇచ్చిండు, విడివిడిగా వాళ్ళ యొక్క బరువులు ఇచ్చిండు, సగటు బరువు కనుక్కోండి అన్నాడు. ముందుగా ఇచ్చిన బరువులు రాసుకున్నాం. సో ఇవి వాళ్ళ యొక్క బరువులు 54, 64, 75, 67, 45 అండ్ 91. మనం ఏం చేద్దామంటే ఇప్పుడు వీళ్ళందరికీ ఈక్వల్గా చేయాలి, అంతే కదా? సో యావరేజ్ అంటే ఏం చెప్పినాం మనం? అందరి దగ్గర సమానంగా షేర్ చేయడం, అందరికి సమానంగా
షేర్ చేయడం. ఇప్పుడు నేనేమనుకుంటానంటే ఇక్కడ 50 అంటే 50 అలా ఉంది. సో ఇలా 60 ప్లస్ ఉంది, 75 అండ్ 67. వీటికి నియర్ బై ఉన్న ఒక నెంబర్ తీసుకుంటాం. సో నియర్ బై అంటే జస్ట్ అజ్యూమ్, మనం అజంప్షన్ చేసుకోవడమే. సపోజ్ 60 అనేది తీసుకున్నాం అనుకోండి, 60 ఆర్ 70 ఏది తీసుకున్నా ఏం లేదు. సో 70 తీసుకోండి. సో 70 అనేది యావరేజ్ అని మనం అనుకున్నాం. అంటే మన అజ్యూమ్ ఎలా ఉందంటే మనిషికి 70 రూపాయలు ఇస్తే, వీళ్ళ దగ్గర బరువులు కదా సారీ, సో ఒక్కొక్క 70 కేజీలు ఉంటే అందరిది సమానంగా అయిపోద్దని మనం జస్ట్ అజ్యూమ్ చేసుకున్నాం, ఊహించుకున్నాం. సో ఊహించుకున్నప్పుడు వీడు చూడండి, వీడు ఎంత తక్కువ ఉన్నాడు, 70కి ఓ 16 కిలోలు తక్కువ ఉన్నాడు కాబట్టి మైనస్. సో వీడెంత తక్కువ ఉన్నాడు, 6 కిలోలు తక్కువ ఉన్నాడు. వీడు ఎంత 5 కిలోలు ఎక్కువ ఉన్నాడు. సో ఈయన 3 కిలోలు తక్కువ ఉన్నాడు. అండ్ దిస్ వన్ 25 kg తక్కువ ఉన్నాడు. అండ్ హియర్ సో వీడెంత ఎక్కువ ఉన్నాడు, ప్లస్ 21 kg ఎక్కువ ఉన్నాడు. మనం ఏమనుకున్నాం, 70 అని అనుకున్నాం. సో ఇప్పుడు ఎక్కువ తక్కువలు ఇవన్నీ యాడ్ చేద్దాం. ఫస్ట్ ఏం చేయాలి, ఈ మైనస్లు ఉన్నాయన్నీ యాడ్ చేసుకోవాలి. సో ఓకేనా, ఇవన్నీ యాడ్ చేస్తే ఎంత, 16 + 6 22 + 3 25. అదేంది, ఇక్కడ అన్ని మైనస్లు ఉంటే ప్లస్ అంటున్నాడు ఏంది అంటే, ఇక్కడ ఉన్నాయన్ని మైనస్లే. ఈ మైనస్లు అన్నిటిని మనం యాడ్ చేస్తాం. యాడ్ చేసినప్పుడు -25. సో ఇవన్నీ -25. ఇక్కడ కూడా ఒక -25 ఉంది. -25 + 26 + 26. ఎందుకు, ఇది 5, ఇది ఒక 25. సో ఇప్పుడు మొత్తం చేస్తే ఎంత వస్తుంది, సో దట్ ఈజ్ ఇంప్లైస్ ఇక్కడ -25 మొత్తం -50. ఇక్కడ మన దగ్గర ప్లస్ ఎంత ఉంది, 26 ఉంది. -50లోంచి 26 పోతే 24. ఏ 24 -24 అంటే మనిషికి 70 ఇద్దామని మనం అనుకుంటే, మనిషి 70 కిలోలు ఉన్నాడని మనం అనుకుంటే ఒక 24 కిలోలు తక్కువ పడుతుంది. అంటే మనం ఏమనుకున్నాం, 70 కిలోలని మనం అనుకున్నాం ఒక్కొక్కడు, కానీ వీళ్ళందరికీ ఒక 24 కిలోలు తక్కువ పడుతుంది. ఒక్కొక్కరికి కాదు, అందరికి కలిపి. సో మరి ఒక్కొక్కడికి ఎంత తక్కువ పడుతుంది, బై 6. ఎందుకు, 6 మెంబర్స్ ఉన్నారు కాబట్టి. మెంబర్స్ ఎంతమంది ఉన్నారు, 6 మెంబర్స్ ఉన్నారు కాబట్టి. సో 6 ఒకట్ల 6 4 24. సో దట్ ఈక్వల్ టు 70 - 4. సో 66. సో ఇది దాని యొక్క యావరేజ్. ద మంత్లీ ఇన్కమ్ ఆఫ్ 5 persons, ఎంతమంది, 5 ఆర్ 1132 1140 1144 1136 1148 రెస్పెక్టివ్లీ. సో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మంత్లీ ఇన్కమ్స్, వాళ్ళకి వచ్చే మంత్లీ ఇన్కమ్స్. వాట్ ఈజ్ ద ఆర్థమెటిక్ మీన్. సో ఇంతకుముందు మనం చెప్పిన ఆర్థమెటిక్ మీన్ అన్నా, యావరేజ్ అన్నా, మీన్ అన్నా అన్నీ ఒకటే. సో వాట్ ఈజ్ ద ఆర్థమెటిక్ మీన్ ఆఫ్ దేర్ మంత్లీ ఇన్కమ్స్, వీళ్ళ యొక్క ఆర్థమెటిక్ మీన్ ఎంత. సో 5 వ్యక్తుల నెలవారీ ఆదాయాలు వరుసగా 1132 రూపాయలు, 1140 రూపాయలు, 1144 రూపాయలు, 1136 రూపాయలు, 1146 రూపాయలు అయినా వారి నెలవారీ ఆదాయాల యొక్క అంకగణిత సగటు ఎంత. సో అంకగణిత సగటు ఎంత. ఇప్పుడు ఏం చేద్దాం మనం, సో ముందుగా ఇచ్చిన వాల్యూస్ని రాసుకుందాం. సో 1132 1140 1144 1136 1148. సో వీళ్ళు ఎంతమంది ఉన్నారు, 5 ఉన్నారు. మొత్తం ఎంతమంది, 5 మెంబర్స్. టోటల్ 5 మెంబర్స్. ఇప్పుడు ఈ 5 మెంబర్స్ యొక్క యావరేజ్ ఇక్కడ చూడండి, అన్నిట్లో 11 అనేది కామన్గా ఉంది, 32 ఉంది కదా. సో 40 44 36 అంటే అన్నిటికీ ఓ 40 తీసుకుందాం. 1140. సో వీళ్ళ యొక్క యావరేజ్ జస్ట్ అజ్యూమ్, ఊహించుకుంటున్నాం. ఏది 1140 అనేది మనం ఊహించుకుంటున్నాం. ఇప్పుడు 1140 ఊహించుకున్నప్పుడు ఇక్కడ ఎంత తక్కువ ఉంది, -6 అనేది తక్కువ ఉంది. సారీ, ఇప్పుడు ఇక్కడ ఎంత తక్కువ ఉంది, 8 తక్కువ ఉంది, -8. సో ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఉంది. అంటే దీనికి ఏం అవసరం లేదు, అంటే వీడు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు, వీడు తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. వీని దగ్గర చూడండి ఒక 4 రూపీస్ ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి ఈ 4 రూపీస్ మనం తీసేసుకొని ఎవరికైనా ఇచ్చేయచ్చు. సో అదేవిధంగా వీనికి ఒక 4 రూపీస్ తక్కువ ఉన్నాయి, ఎవరో ఒకరు దానం చేస్తే వీడు కూడా 140లో పడతాడు. ఇక్కడ ఒక 8 రూపీస్ ఎక్స్ట్రా ఉన్నాయి. ఇప్పుడు చూడండి వీని దగ్గర ఉన్న ఈ 4 రూపీస్ వీనికి ఇస్తే వీడి లెవెల్ అయిపోద్ది, 0 అయిపోద్ది. వీని దగ్గర ఉన్న 8 రూపీస్, వీని దగ్గర ఎక్స్ట్రా ఉన్న 8 రూపీస్ ఈ మైనస్లో ఉన్నోడికి ఇస్తే లెవెల్ అయిపోద్ది. సో ఓవరాల్గా ఏమవుతుంది, 0 అయిపోతుంది. సో దట్ ఈక్వల్ టు 1140 ఈజ్ అవర్ ఆన్సర్. సో అవర్ ఆన్సర్ ఈజ్ 1140. సో నెక్స్ట్ ప్రాబ్లం,
ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ 205, 302, 108, 403, 202 క్రింది సంఖ్యల యొక్క సగటును కనుగొనండి. 205, 302, 108, 403 మరియు 1000. సో మొత్తం ఎన్ని సంఖ్యలు ఉన్నాయి? 5 సంఖ్యలు ఉన్నాయి. ఏంది ఆ సంఖ్యలు? సో మనం ఏం చేస్తున్నాం, ఒక సంఖ్యను అజ్యూమ్ అనుకుంటున్నాం, ఊహించుకుంటున్నాం. సో దాన్ని చేస్తున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ సంఖ్య అనుకుందాం, ఇది 100 ఉంది, 200 ఉంది, 300 ఉంది, 400 ఉంది. సో అంటే డిఫరెంట్గా ఉంది. ఇట్లా డిఫరెంట్గా ఉన్నప్పుడు వీటిని ఒక అజ్యూమ్ అనుకోవడం కంటే ఇవి చాలా చిన్న వాల్యూస్, పెద్ద వాల్యూస్ కూడా కాదు. సో వీటిని సమ్ చేసేస్తే అయిపోద్ది. ఇవన్నీ కలిపేద్దాం. ఇప్పుడు 200 + 300 500. సో ఇది ఒక 100, 600, దెన్ ఇది ఒక 6 + 4 1000, 1000 + 2 1200. సో 1200 వచ్చింది. ఈ 1200 అనేది జస్ట్ మైండ్లో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రాయొద్దు, మైండ్లో గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి, రౌండ్ ఫిగర్ ఉండే వాటిని చూసుకోండి. 2 + 8 10, ఇది 3 + 2 5, ఈ 5 ఇక్కడ ఉన్న 5 10, అంటే ఈ 10 ఈ 10 20. ఇప్పుడు ఎంతవుతుంది? 1220. సో ఇది ఎంతమందికి షేర్ చేయాలి? 5గురికి షేర్ చేయాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇది 5 టేబుల్లో పోతుందా? పోతుంది. ఎందుకు పోతుంది అంటే 5 టేబుల్కి రూల్ ఏంటంటే ఏదైనా ఒక నెంబర్ చివరిలో 0 కానీ 5 కానీ ఉంటే అది 5 టేబుల్ తోటి డివిజబుల్ అవుతుంది, 5 ఎక్కంలో పోతుంది. చివరిలో 0 కానీ 5 కానీ ఉంటే 5 ఎక్కంలో పోతుంది. ఇలా ఏదైనా ఒక విషయాన్ని చెప్పినప్పుడు సైడ్కి సిన్స్ అని పెట్టి 5 డివిజబిలిటీ రూల్ అని రాసుకొని ఎండ్ ఆఫ్ ది డిజిట్ 0,1 అని రాసి ఇట్లా బాక్స్ కొట్టుకోండి. బాక్స్ కొట్టుకుంటే ఇది మళ్ళీ మీకు యూజ్ అవుతుంది. ఇప్పుడు 5 ఒకట్ల 5 5, 5 2 10. సో ఇక్కడ 2 అయిపోయింది కదా, 10 కదా. ఇక్కడ ఎంత మిగులుద్ది? ఇంకా 2 ఉంటుంది. ఈ 12లో ఇంకా 2 ఉంటుంది. 2 కాబట్టి 22. 5 4 20. సో 20 పోతే ఇంకెంత ఉంటుంది? ఇక్కడ 2 ఉంటుంది. 5 4 20. సో ఓవరాల్గా 2 4 4. ఈచ్ వన్ గాట్ 244. సో దీని యొక్క సగటు ఎంత? 244. ద యావరేజ్ ఆఫ్ 2, 7, 6 అండ్ x ఈజ్ 5. సో దీని యొక్క యావరేజ్ ఎంత అంట? 5. అండ్ ద యావరేజ్ ఆఫ్ 18, 1, 6, x అండ్ y ఈజ్ 10. వాట్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ y? 2, 7, 6 మరియు xల యొక్క సగటు 5 మరియు 18, 1, 6, x మరియు yల సగటు 10 అయినా y విలువ ఎంత? సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ దీన్ని చేస్తాం. సో ఇందులో x ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ xని ఇందులో ఇన్సర్ట్ చేస్తే మనకు y వాల్యూ వస్తుంది. క్లియరా? రైట్. సో ఏమి ఇచ్చిండు? 2, 7, 6, x యొక్క యావరేజ్ ఎంత అంటుండు? 5 అంటుండు. 5 అనేది ఆడే ఇచ్చిండు యావరేజ్ అని. అంటే యావరేజ్ 5 కదా, మనం 5 తీసుకుందాం. అజ్యూమ్ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు ఈసారి, ఎందుకంటే ఆల్రెడీ యావరేజ్ అనే వాల్యూ వాడే ఇచ్చిండు. వీటన్నిటి యొక్క యావరేజ్ అనేది 5 అవుతుందని ఆయన ఇచ్చిండు. ఇప్పుడు ఏమైంది? ఇక్కడ యాక్చువల్లీ యావరేజ్ 5 కదా, అంటే ఇక్కడ ఎంత తక్కువ ఉంది? 3 తక్కువ ఉంది. ఇక్కడ 2 ఎక్స్ట్రా ఉంది. సో ఇక్కడ 1 ఎక్స్ట్రా ఉంది. సో ఇక్కడ ఎక్కువ ఉందో తక్కువ ఉందో మనకు తెలియదు, ఎందుకు? ఇది ఎక్స్. ఒకసారి చూద్దాం. సో ఇక్కడ 3 తక్కువ ఉంది, వీళ్ళిద్దరి కాడ కలిపి 3 ఎక్స్ట్రా ఉన్నాయి. సో ఈ 3 క్యాన్సిల్ అయితే ఓవరాల్గా ఇది 5 అయిపోద్ది. అంటే ఇక్కడ ఎంత ఉంటుంది? ఇక్కడ ఏమైనా ఉంటుందా? ఎక్స్ట్రా ఉంటుందా? ఏముండదు. ఇక్కడ 0 ఉంటుంది. ఎందుకు? ఇది 5 అయితేనే ఇది 0 అవుతుంది. సో దట్ ఈక్వల్ టు ఎక్స్ ఈక్వల్ టు 5. క్లియరా? సో ఇక్కడ ఇది కూడా 5ఏ, ఎక్స్ వాల్యూ 5, అందుకే ఇది 0 ఉంది. అంటే ఇక్కడ ఎక్కువ కానీ తక్కువ కానీ ఏమీ ఉండదు, 0 ఉంటుంది. ఇక్కడ 0 అవుతుంది. సో దట్ ఈక్వల్ టు ఎక్స్ ఈక్వల్ టు 5 అవుతుంది. సో మీకు కొంచెం కన్ఫ్యూజ్ ఉండొచ్చు ఇది. సో ఈ కన్ఫ్యూజన్ అనేది ఇంకా దీని కంటిన్యూస్ లింక్ ఉంది కదా, ప్రాబ్లం అయిపోలే కదా, దాంట్లో మీకు క్లారిఫై అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏమన్నాడు? 18, 1, వీటి యొక్క యావరేజ్ ఎంత అంట? 10. సో ఇక్కడ 18, 1, 6. ఆల్రెడీ ఎక్స్ అంటే మనకి ఎంత వచ్చింది? 5 వచ్చింది. దెన్ y. సో దట్ ఈక్వల్ టు 10 ఈజ్ యావరేజ్. ఇక్కడ చూడండి, యావరేజ్ అనేది వాడే ఇచ్చిండు. సో యావరేజ్ అనేది వాడే ఇచ్చిండు. ఎంత ఇచ్చిండు? 10 అని ఇచ్చిండు. ఇప్పుడు ఇక్కడ ఎంత ఎక్స్ట్రా ఉన్నట్టు? +8 ఎక్స్ట్రా ఉన్నట్టు. ఓకేనా? సో ఇక్కడ -9, ఇక్కడ -4, ఇక్కడ
5. సో ఇక్కడ ఎంత ఎక్కువ ఉందో తక్కువ ఉందో మనకు తెలియదు. ఒకసారి చూడండి, ఇది 8 ప్లస్ 8. సో ఇవన్నీ కలిపితే ఎంత? -9 9 18. సో 18. సో దట్ ఈక్వల్ ఎంత వస్తుంది? -10 అనేది వస్తుంది. అంటే వీళ్ళకి 10 10 కావాలంటే ఇంకా ఎంత? 10 తక్కువ ఉంది. ఈ 10 మరి ఎవరు అరేంజ్ చేయాలి? ఇక్కడ ఉన్న ఈ y అరేంజ్ చేయాలి. అంటే y దగ్గర ఎంత ఉన్నట్టు? +10 ఎక్స్ట్రా ఉన్నట్టు. అంటే ఉండాల్సిన యావరేజ్ 10 ఉంటుంది, +10 ఎక్స్ట్రా ఉంటుంది. ఎవరి దగ్గర? y దగ్గర. ఓకేనా? ఈ 10 ఉంటుంది, ఈ 10తో పాటు ఇంకో 10 ఎక్స్ట్రా ఉంటుంది. ఎందుకు ఎక్స్ట్రా ఉంటుంది? వీళ్ళకు 10 తక్కువ ఉంది. 10 ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిది? yది. సో y = 20. ఇప్పుడు అర్థమైందా? సో ఇంతకుముందు ఇక్కడ 0 అంటే వీడు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు? వీళ్ళు సెటిల్ చేసుకున్నారు ఆల్రెడీ. వీళ్ళంతా సెటిల్ చేసుకున్నారు. సో వీడు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి వీని యావరేజ్ వీడు ఉంటే సరిపోద్ది. అందుకని ఇక్కడ x అనే దానికి మనం ఏమి కలపలేదు. సో x అనేవాడు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, 0. ఆ యావరేజ్తో పాటు ఏమి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, 0. అందుకని x వాల్యూ 5. నెక్స్ట్ ప్రాబ్లం. ద యావరేజ్ ఆఫ్ రెసిప్రోకల్స్ ఆఫ్ x అండ్ y ఈజ్. సో x వైల యొక్క రెసిప్రోకల్స్ యొక్క యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఏంది రెసిప్రోకల్స్? రెసిప్రోకల్ అంటే ఏందో తెలిస్తే మనం యావరేజ్ చేయొచ్చు. సో x మరియు yలలో విలోమాల యొక్క సగటు కనుక్కోండి. విలోమం. సో విలోమం ఇంగ్లీష్లో అయితే రెసిప్రోకల్స్. ఏంది మరే? రెసిప్రోకల్ అంటే ఏం లేదు, x = 1/x. దీన్నే మనం x యొక్క రెసిప్రోకల్ అంటాం. సో మీకు ఆల్రెడీ బేసిక్ క్లాస్లో చెప్పిన కింద ఏం లేకుంటే ఏమున్నట్టు? డినామినేటర్లో 1 ఉన్నట్టు. రెసిప్రోకల్ అంటే ఈ డినామినేటర్ న్యూమరేటర్ అయింది, ఈ న్యూమరేటర్ డినామినేటర్ అయింది. ఒక ఫ్రాక్షన్ అనేది రివర్స్ అయితే దాన్నే మనం రెసిప్రోకల్ అంటాం. సో x/1 యొక్క రెసిప్రోకల్ 1/x. ఓకేనా? x/1 అన్న x అన్న ఒకటే. అప్పుడు x యొక్క రెసిప్రోకల్ ఏమైంది? 1/x. మరి 2/3 యొక్క రెసిప్రోకల్ ఏమైంది? 3/2. 3/2. సో దీన్ని రెసిప్రోకల్ అంటాం. క్లియరా? రైట్. x యొక్క రెసిప్రోకల్ 1/x. దెన్ y యొక్క రెసిప్రోకల్ 1/y. సో వీటి యొక్క యావరేజ్ అంటే 1/x ప్లస్ 1/y 1 2 రెండు కలుపుతున్నాం, బై 2 చేస్తున్నాం. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇదొక అబ్జర్వేషన్, ఇదొక అబ్జర్వేషన్. రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. ఈ రెండింటిని కలిపి అవి ఎన్ని ఉన్నాయి అన్ని బై చేస్తున్నాం. ఇప్పుడు ఈ రెండింటిని కలిపినప్పుడు ఆల్ఫాబెట్స్ ఉన్నప్పుడు ఇలా చేసుకోండి. ఓకేనా? సో ఇక్కడ ఎల్సిఎం xy అయింది. ఇటు 1 × y, y ప్లస్ x బై x y. సో ఇక్కడ మొత్తానికి బై ఏముంది? 2 ఉంది. కింద ఏం లేకుంటే ఏమున్నట్టు? డినామినేటర్లో 1 ఉన్నట్టు. ఈ డినామినేటర్లో 1 ఉంది కాబట్టి ఈ బైలోంచి ఫ్రాక్షన్ పైకి వస్తే రివర్స్ అవుతుంది. సో బైలోంచి ఫ్రాక్షన్ బయటకు వస్తే రివర్స్ అవుతుంది. 1/2 పైకి వస్తే 1/2 అయింది. సో దట్ ఈక్వల్ టు y ప్లస్ x అన్న x ప్లస్ y అన్న బోత్ ఆర్ సేమ్. 1 + 2 అన్న 2 + 1 అన్న సేమ్. సో x y. సో ఇంటూ కదా 2 x ప్లస్ y బై 2xy. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో రేపు ఎగ్జామ్లో ఆప్షన్స్లో y ప్లస్ x బై 2x y అని ఉండొచ్చు, లేకపోతే x ప్లస్ y బై 2xy అని ఉండొచ్చు, లేకపోతే x ప్లస్ y బై 2 × yx. 2 × yx అన్న 2xy అన్న అంతా ఒకటే. సో ఇక్కడ 2 × 3 × 4 అన్న 2 × 4 × 3 అన్న 2 × 4 × 3 × 2 అన్న ఒకటే. ఏదన్నా ఒకటే. ఓకేనా? xy ప్లేస్లు మారినంత మాత్రం ఏం మారదు. ఎందుకు? వీటి మధ్య ఇంటూ ఉన్నది కాబట్టి. రెండు వాల్యూస్ మధ్యన ఇంటూ ఉన్నా ప్లస్లు ఉన్నా అవి తారుమారు అయితే పెద్ద డిఫరెన్స్ ఏం ఉండదు. పెద్దగా కాదు, అసలే డిఫరెన్స్ ఉండదు. కునాల్ బౌట్ 65 books for 1050 rupees from one shop and 50 books for 1020 rupees from another shop. What is the average price he paid for book? సో కునల్ ఒక షాపులో 1050కి 65 పుస్తకాలు కొన్నాడు.
మరొక షాప్లో 1020 రూపాయలకి 50 పుస్తకాలు కొన్నాడు. అతను పుస్తకం కోసం చెల్లించిన సగటు ధర ఎంత? 65 పుస్తకాలకు 1050 రూపాయలు. ఇంకో షాప్ నుంచి 50 పుస్తకాలు 1020 రూపాయలకు కొన్నాడు. క్లియరా? సో మొత్తం ఎన్ని బుక్స్ కొన్నాడు? 2 షాపుల నుంచి 115. సో ఎన్ని డబ్బులు పెట్టిండు? 2070. దెన్ ఇప్పుడు మనకి ఏం కావాలి? యావరేజ్ కావాలి. మొత్తం ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టిండు ఆయన? 2070 డబ్బులు ఖర్చు పెట్టి 115 బుక్స్ కొన్నాడు. సో అంటే ఈచ్ బుక్ ఎంత అన్నట్టు చూడండి, ఇక్కడ 0 ఉన్నది, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా. సో లాస్ట్లో 0 ఉండి 5 ఉంటే అది 5తో డివిజిబుల్ అవుతుంది. 5 2 10, 5 3 15, 5 4 20. సో 7 ఉంది కదా, 5 1 1, 2 పోతే 5 పోతే ఇక్కడ 2 ఉంటుంది, 5 4 20. సో ఇప్పుడు 23 ఉంది కదా, 23 1 23. సో 23 పోతే 18 ఉన్నట్టు. సో 18 అంటే 184. ఎంతలో పోతే 23 ఎమ్ముల. సో దట్ ఈక్వల్ టు 18. సో 1 బుక్ కాస్ట్ ఎంత అన్నట్టు? 18. యావరేజ్ ఒక పుస్తకానికి ఎంత పడ్డది? 18 రూపాయలు పడింది. ఇఫ్ 25A ప్లస్ 25B ఈక్వల్ టు 115, వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ A అండ్ B? ఒకవేళ 25A 25B ఈక్వల్ టు 115 అయితే A మరియు Bల యొక్క సరాసరి కనుగొనండి. ఇది ప్రీవియస్ 2009లో బ్యాంక్ PO ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్ ఇది. రైట్, వాడు ఏం అడిగిండు? యావరేజ్ ఆఫ్ A అండ్ B. సో A అనే సంఖ్య, ఇది B అనే సంఖ్య. సో ఈ రెండింటిని కలిపి ఆ ఇద్దరికి సమానంగా చేస్తే అదే కదా యావరేజ్ అంటే. A ప్లస్ B/2 అనే వాల్యూ మనకు కావాలి. వాడు ఏమిచ్చిండు? 25A ప్లస్ 25B ఈక్వల్ టు 115. సో ఇందులో 25ని కామన్ తీయండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న 25 ఇటు వస్తే అంటే ఈ రెండింటి మధ్యన ఏం లేకపోతే ఏమున్నట్టు? ఇంటూ అనే సింబల్ ఉన్నట్టు. ఇక్కడ ఉన్న ఇంటూ ఇటు వస్తే ఏమైంది? బై అవుతుంది. సో A ప్లస్ B ఈక్వల్ టు 115/25. ఇప్పుడు 5 5ల 25, 5 2ల 10, 1 ఉంది, 5 3ల 15. సో 23/5. ఇప్పుడు నేనేం చేస్తా అంటే A ప్లస్ B/2నేగా మనకు కావాల్సింది. బోత్ సైడ్ 2 తోటి మల్టిప్లై చేస్తా, బోత్ సైడ్ 2 తోని డివైడ్ చేస్తా. A ప్లస్ B/2 ఈక్వల్ టు 23/5 ఇంటూ 2. ఇక్కడ 5 ఉంది కదా, 5 ఇంటూ 2. సో దట్ ఈక్వల్ టు 23/10. సో 10 అంటే 2.3. ఇక్కడ కింద డినామినేటర్లో ఎన్ని జీరోస్ ఉంటే అన్ని జీరోస్ తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. ఇక్కడ ఒక్క 0 ఉంది కాబట్టి 3 తర్వాత పెట్టినా. ఒకవేళ 100 ఉంటే ఇక్కడ పెట్టుకుంటాం. ఓకేనా? 100 ఉంటే ఇక్కడ పెడతాం. 100 లేదు కాబట్టి 10 ఉంది కాబట్టి సో ఇక్కడ పెడుతున్నాం. ఇఫ్ ద ఆర్థమెటిక్ మీన్ ఆఫ్ 0 5 4 3 ఈజ్ A. సో దీని యొక్క ఆర్థమెటిక్ మీన్ ఎంత? A అంట. దట్ ఆఫ్ -1 0 1 5 4 3 ఈజ్ B. And that of 5 4 3 is C. Relation between A, B and C is. So 0, 5, 4, 3ల యొక్క అంకగణిత సగటు A. -1, 0, 1, 5, 4, 3ల యొక్క అంకగణిత సగటు 3 మరియు 5, 4, 3ల యొక్క అంకగణిత సగటు C. అయితే A, B మరియు Cల మధ్య సంబంధం తెలియజేయండి. సో ఏం లేదు, ఫస్ట్ దీని నుంచి మనం ఏని ఫైండ్ అవుట్ చేస్తాం. సో దీని నుంచి బీని ఫైండ్ అవుట్ చేస్తాం అండ్ దీని నుంచి సిని ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే వీటి యొక్క యావరేజే కదా. సో 3 ఫైండ్ అవుట్ చేసి 3 వీటి యొక్క రేషియోనే దాని రిలేషన్ని తెలియజేస్తుంది. సో ఫస్ట్ ఏ ఈక్వల్ టు ఏంది? 0 + 5 + 4 + 3. సో ఇవన్నీ కదా బై ఎంతమంది వీళ్ళు? 4. 4కి షేర్ చేయాలి. 5 + 4 9 + 3 12/4. దట్ ఈక్వల్ టు 4 1 4 3. సో 3 ఈస్ A. దెన్ B ఎంత? -1 + 0 + 1 + 5 + 4 + 3 బై. సో ఎంతమంది? 1 2 3 4 5 6 మెంబర్స్ ఉన్నారు. సో ఇక్కడ -1 ఉంది, ఈ +1 ఉంది, క్యాన్సిల్ అయింది. 5 + 4 9 9 + 3 12. సో దట్ ఈక్వల్ టు 12/6. దట్ ఈక్వల్ టు 2. నెక్స్ట్
సి 5 + 4 + 3 ముగ్గురు ఉన్నారు. సో ముగ్గురికి సమానంగా పంచాలి. 5 + 4 9 9 + 3 12 12/3 3 ఒకట్ల 3 నాళ్ళ. సో దట్ ఈక్వల్ టు 4. సో ఇప్పుడు ఏమన్నాడు, వీటి యొక్క రిలేషన్ ఫైండ్ అవుట్ చేయండి అన్నాడు. రిలేషన్ ఏంది, A:B:C. సో దట్ ఈక్వల్ టు 3:2:4. సో దాని యొక్క రిలేషన్ ఏంది ఇది. అయితే రేపు ఎగ్జామ్లో 3:2:4 ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఏదైనా ఒక రేషియోని ఏ నెంబర్ తోటన్నా మల్టిప్లై చేస్తే ఆ రేషియో అనేది మారదు. సపోజ్ ఇప్పుడు దీన్ని ఇంటూ 4 చేసినాం అనుకోండి, 4 ముళ్ళ 12, 4 రెండ్ల 8, 4 నాళ్ళ 16. సో ఇది కూడా ఇవ్వచ్చు ఆన్సర్స్లో. సో ఆన్సర్లో ఇది కూడా ఇవ్వచ్చు. లేకపోతే ఆన్సర్లో దీన్ని 2 తోటి మల్టిప్లై చేసినాం అనుకోండి, 2 ముళ్ళ 6, 2 రెండ్ల 4, 2 నాళ్ళ 8. సో రేపు ఆప్షన్స్లో ఇది కూడా ఉండొచ్చు. సో కాబట్టి ఒక రేషియోని ఏదైనా నెంబర్ తోటి మల్టిప్లై చేస్తే రేషియో అనేది మారదు. ఈ సబ్జెక్ట్ మనం రేషియోస్లో చదువుకుందాం. సో ఇక్కడ మాత్రం ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. దీని యొక్క ఆన్సర్ 3:2:4. సో ఇదండి యావరేజ్ మీద ఫస్ట్ మోడల్. సో ఇలాగే ఇంకా 9 మోడల్స్ ఉన్నాయి. సో మీకు గనక ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. సో ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మాత్రం షేర్ చేయండి. డెఫినెట్గా మీకు మంచి సబ్జెక్ట్ అనేది నేను ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.